కేంద్ర ప్రభుత్వం బీజేపీ నిన్న ఆగమేఘాల మీద గ్యాస్ బండపై 50 రూపాయల అమాంతంగా పెంచింది. ఈ పెంచిన గ్యాస్ ధర తక్షణం ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బొట్ట ఈశ్వరమ్మ డిమాండ్ చేశారు. సీతమ్మధార ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట సిలిండర్ తో నిరసన చేపట్టారు. ఇప్పటికే ఆదాయాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గ్యాస్ ధరపై 50 రూపాయలు పెంచడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం అంటుతున్న రాష్ట్ర కూటమి ప్రభుత్వం ధరలు అదుపు చేయడం లేదన్నారు. మోడీ ప్రభుత్వం గ్యాస్ ధర పెంచినా రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించకపోవడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబు నాయుడు ఉచిత 3 గ్యాస్ సిలిండర్ల పథకం చాలా మంది పేదలకు అందటం లేదు. పైగా కృష్ణా బేసిక్ గ్యాస్ నిక్షేపాలు మన వద్ద ఉన్నా మనం గ్యాస్ అధిక ధరలకు కొనుక్కుంటున్నామన్నారు. కార్పొరేట్ సంస్థల లాభాల కోసం పేదలపై భారాలు మోపితే సహించేది లేదన్నారు. తక్షణమే పెంచిన గ్యాస్ ధర ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఎం మద్దిలపాలెం జోన్ కార్యదర్శి వి కృష్ణారావు, కంచరపాలెం జోన్ కమిటీ సభ్యులు యుఎన్ఎస్ రాజు, జి అప్పలరాజు, మద్దిలపాలెం జోన్ కమిటీ సభ్యులు పి వెంకట్రావు, కె కుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిన్న ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ రోజు నుండి గ్యాస్ రేటు 50 రూపాయలు పెంచుతున్నట్టుగా. అయితే గ్యాస్ మీద రేటు పెంచడం అనేది మాత్రం ఖచ్చితంగా పచ్చి దుర్మార్గం. ఎందుకంటే ఇప్పటికే ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పేసి ప్రకటించిన గవర్నమెంట్ ఈవేళ గ్యాస్ రేట్లు పెంచడం అనేది అన్యాయం. సామాన్యమైన వాళ్ళు, పేదవాళ్ళు ఈవేళ ఉన్నారని అంటే ప్రతి ఒక్కరూ కూడా గతంలో కట్టెల పొయ్యిలు అవి ఉపయోగించుకునే పరిస్థితి అయితే ఉండేది. ఇప్పుడు అవి ఏమీ లేని పరిస్థితుల్లో గ్యాస్ వాడుకోవాలంటే మాత్రం చాలా కష్టమైపోయిన పరిస్థితుల్లో ఉన్నారు, కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కనీసం చేయడానికి పని కూడా, ఉపాధి కూడా దొరక్క ఈవేళ గ్యాస్ కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ రేటు పెంచితే ఇంకెలా కొనుక్కోగలరని చెప్పేసి మేమైతే అడుగుతా ఉన్నాము. ఈవేళ గ్యాస్ని విపరీతమైన భారంగా తయారు చేస్తున్నారు. అది వంట సరుకు. కనీసం రోజువారీ వాడుకునేదాన్ని ఇంత రేటు విపరీతంగా పెంచి సామాన్యమైన వాళ్ళు కొనుక్కోమని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. పెంచిన గ్యాస్ రేట్లని వెంటనే కూడా తగ్గించాలా. గతంలో గ్యాస్ తయారయ్యేటప్పుడు దాని రేటు 150 రూపాయల కంటే ఎక్కువ పడదని చెప్పి అనేక సార్లు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడం, వివరించడం కూడా జరిగింది. కానీ అలాంటి గ్యాస్ని ఈవేళ మీరు 804 రూపాయలు 5 రూపాయలకో ఈరోజు గ్యాస్ కొనుక్కోవాలి. గ్యాస్ బండ 1000 రూపాయలు అయిపోతుంది. ఈ 1000 రూపాయలు పెట్టి సామాన్యమైన వాళ్ళు ఎవరైనా కొనుక్కోగలరా? ఇలాంటి పరిస్థితుల్లోన గ్యాస్ రేట్లు పెంచడం సరికాదు. ఒక పక్క నుండి విపరీతంగా నిత్యావసర సరుకులు రేట్లు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. పొయ్యి మీదకే తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు పొయ్యి కిందన కాలే గ్యాస్కి ఎలాగ రేట్లు పెంచేస్తూ ఉన్నారు మీరు? ఈవేళ సామాన్యమైన ప్రజలు ఎలాగ బ్రతకాలని వాళ్ళ బ్రతుకు జీవితాల మీద మీరు దెబ్బ కొట్టే విధంగా ఈవేళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, కూటమి ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇచ్చి మేము ఉచితం గ్యాస్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ కూడా దొంగలోకి తొక్కి కూటమి ప్రభుత్వం కూడా ఈవేళ మాట్లాడే పరిస్థితి అనేది కూడా లేదు. అలాగే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వానికి ఈవేళ వీళ్ళందరూ కూడా దాసోహం అయిపోయి రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అదే మాదిరిగా ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే రకంగా ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ఎవరు వస్తే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళే వత్తాసు పలుకుతూ ఉంటే సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏ రకంగా ఉంటుందని కూడా మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. పెంచిన గ్యాస్ రేట్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది జరుగుతుంది. ఈ గ్యాస్ రేటు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం భవిష్యత్తులోన జనం, ప్రజానీకాన్ని అందరినీ కూడా సమీకరించి ఇంకా భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేయవలసి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.